హెచ్ఆర్ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. దేశ విదేశాల్లో భారతీయ వాస్తు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పి ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి వాస్తురత్న డాక్టర్ కుంచల్ హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు. సో ఈరోజు మన కార్యక్రమంలో విశేషాలన్నింటినీ అడిగి తెలుసుకుందాం. అండ్ వాస్తు మనిషి అనేటటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆయన చెప్పడం జరిగింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సార్కి వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. ఈ రోజు మనం ఒక కొత్త వాస్తు వీడియోని మనం తెలుసుకుందాం. మనం ఇంటి లోపల కబోర్డ్స్, షోకేసు, టీవీ పాయింట్స్ ఎక్కడ నిర్మాణం చేపట్టాలి అనే విషయం మీద మనం తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే షోకేస్ ఎక్కడ పెట్టుకోవాలి, కబోర్డ్స్ ఎక్కడ పెట్టుకోవాలి, టీవీ పాయింట్ ఎక్కడ పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకుంటే మనకి అన్ని విధాల మనకి లాభాలు ఉంటుందా అనే విషయం మీద మనం ఈరోజు మనం తెలుసుకుందామండి. ఈ మధ్యకాలంలో కొంతమంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు అన్నమాట. సార్ మేము కొత్త గృహం కట్టుకున్నాం, ఈ గృహంలో కబోర్డ్స్ కొంచెం నార్త్ వైపు పెట్టుకుంటున్నాం సార్, కొంచెం బాగుంటుందని, స్పేస్ బాగుందని ఒకళ్ళు చెప్తున్నారు. ఇంకొకళ్ళు చెప్పేసి ఏంటంటే ఈస్ట్ గోడ ఖాళీగా ఉంది కదా సార్, దానికి పెట్టుకుంటాం అని చెప్పి అడుగుతున్నారు. ఈ అపోహలన్నీ పోవటం కోసం ఒక చిన్న వీడియోని తయారు చేసి నేను మీకు తెలియజేస్తాను అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉందనుకోండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనం ఏం చేస్తామంటే మనం కబోర్డ్స్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే, కబోర్డ్స్ అంటే ఏంటి, బట్టలు పెట్టుకోవడానికి, ఏదైనా వస్తువు దాచుకోవటం కోసం, ఏదైనా బంగారం దాచుకోవటం కోసం మనం మాస్టర్ బెడ్రూమ్లో మనం ఒక కబోర్డ్ తయారు చేసుకుంటాం. కబోర్డ్తో పాటు విండోస్ కూడా డిజైన్ చేస్తాం. మీకు అర్థమయ్యే విధంగా చెప్తాం మీకు నేను. ఎందుకంటే ఇక్కడ కబోర్డ్స్ అనే బయటలే సౌత్ గోడకు పెట్టుకోవాలి, లేదంటే వెస్ట్ గోడకు పెట్టుకోవాలి. సౌత్ గోడకైనా పెట్టాలి, వెస్ట్ గోడకైనా పెట్టుకోవాలి. ఇది ఏ రకంగా పెట్టుకోవాలంటే, ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ డోర్ వచ్చింది, ఈ డోర్ ఎదురుగా మనం కాకుండా ఇక్కడ విండో పెట్టుకోవచ్చు, ఇక్కడ కబోర్డు డిజైన్ చేయొచ్చు, ఇలా డిజైన్ చేసుకోవచ్చు. అంటే మనకి వెస్ట్ గోడకి కబోర్డ్ వచ్చింది అనమాట. కబోర్డ్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇది కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ఇక్కడ ఒక విండో పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ విండో పెట్టుకుని ఇక్కడ ఒక విండో పెట్టుకుంటే క్రాస్ వెంటిలేషన్ వస్తుంది మనకి. ఇప్పుడు అన్ని విధాలా బాగుంటుంది అన్నమాట. ఇది కాదంటే మనకి ఇక్కడ సెట్ అవ్వట్లేదు సార్ మాకు సిద్ధాంతి గారు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఏ గోడకు పెట్టుకోవాలంటే మనం దక్షిణ గోడకి విండో పెట్టుకోవాలి. ఇలాగా ఇక్కడ నుంచి ఇలా కబోర్డ్ డిజైన్ చేసుకోవాలి. ఇలాగా అంటే ఈ కబోర్డ్ అనేది మనకి ఈ గోడకైనా పెట్టుకోవచ్చు, ఈ గోడకైనా పెట్టుకోవచ్చు. కానీ విండోస్ మటుకి రెండు క్రాస్ వెంటిలేషన్, ఇక్కడ ఇది కబోర్డ్ ఇటు పోయింది కనుక దీని సెంటర్గా విండో పెట్టుకొని క్రాస్ వెంటిలేషన్ మనం ఇవ్వాలి. ఇస్తే మనకి ఏంటంటే ఇప్పుడు కబోర్డ్స్ మనం క్లియరెన్స్ వచ్చేసింది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో టీవీ పెట్టుకోవాలనుకుందాం. మనం మాస్టర్ బెడ్రూమ్ టీవీ పెట్టుకోవాలి. ఏం చేస్తాం మనం, ఇక్కడ బాత్రూమ్ ఉంది కనుక ఇక్కడ మనం మాస్టర్ బెడ్రూమ్లో ఈస్ట్కి టీవీ పెట్టుకోవచ్చు, టీవీ పెట్టుకోవచ్చు. ఇలాగా ఒకవేళ బాత్రూమ్ ఇటు వచ్చింది అనుకోండి, మనం టీవీ ఇటు కూడా పెట్టుకోవచ్చు. ఇటే పెట్టుకోవచ్చు, టీవీ ఇటే పెట్టుకోవచ్చు. టీవీ మటుకి అది బరువేం కాదు, అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఎక్కడైనా మనకు కన్వీనియంట్ అన్నమాట. మనం పడుకున్న ఎదురుగా మనం పెట్టుకుంటే మన కన్వీనియంట్గా చూడటానికి అన్ని విధాలా బాగుంటుందని మన కంప్యూటర్స్ రూమ్ కూడా ఇక్కడ కంప్యూటర్స్ కూడా పెట్టుకొని చూసుకోవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ తాలూకా విధానం అన్నమాట. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ తాలూకా విధానం వద్దాం. మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ ఎలా పెట్టాలంటే, ఇక్కడ డోర్ పెడతాం, ఇక్కడ డోర్ పెడతాము. ఇక్కడ డోర్ దేనికి అంటే దీనికి ఎల్టగా పెట్టుకుంటాం. మనం ఇక్కడ కబోర్డ్ డిజైన్ చేసుకుంటాం. మనం మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్లో కబోర్డ్ చేసుకొని నీట్గా కబోర్డ్ పెట్టుకొని ఇక్కడ సెంటర్లో రావాలి. ఈ విండో ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్లో విండో వచ్చేటట్టుగా ఉండాలన్నమాట. చాలామంది విండోలు సైడ్ని పెడతారన్నమాట. ఎలా పెడతారు సైడ్న, ఇక్కడ డోర్ వచ్చింది కదా, డోర్ తిన్నగా విండో ఉండాలి కదా అనుకుంటారు. అది కాదు, అది పూర్వ రోజులు. లేదు ఇక్కడ పెట్టుకుందాం అనుకుందాం కాసేపు మనం ఈ విండోని దీని తిన్నగా పెట్టుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ పెట్టుకునే విధానంగా చూసుకోండి. అంటే ఏ విధంగా చూసుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక విండో పెట్టుకోవచ్చు, ఇక్కడ ఒక విండో పెట్టుకోవచ్చు, ఇక్కడ డోర్ పెట్టుకోవచ్చు. ఈ రకంగా
పెట్టుకోవచ్చు. అంటే రూమ్ సెంటర్గా ఒక విండో రావాలి మనకి, అలా పెట్టుకోవచ్చు. అలాగే టీవీ పాయింట్ అనుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ టీవీ పాయింట్ని చిల్డ్రన్ బెడ్రూమ్లో టీవీ పాయింట్ని డిజైన్ చేసుకోవచ్చు, బాగుంటుంది అన్నమాట. ఇలాగే చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. అదేవిధంగా ఏంటంటే కబోర్డు ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. అది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇప్పుడు మనం హాల్కి వద్దాం. హాలు ఎలాగ చేయాలంటే డిజైన్ చేయాలంటే హాలు మనం షోకేస్ డిజైన్ చేయాలి. హాల్లో పెట్టేది కబోర్డ్స్ కాదండి, షోకేస్ అనమాట. షోకేస్ అంటే లైట్ వెయిట్ పెట్టుకున్నాయి, బొమ్మలు పెట్టుకుంటాకి, చిన్న చిన్న ఆర్టికల్స్ చిన్న పెట్టుకుని షోగా ఉండటం కోసం షోకేస్ అంటారు. దానికి పెద్దగా వాస్తు వర్తించదు అన్నమాట. మన నచ్చిన విధంగా మనం పెట్టుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం షోకేస్ అని ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. ఇది షోకేస్. ఇది ఓన్లీ ఏంటంటే 9 ఇంచెస్ ఉంటుంది అంతే. ఈ షోకేసు 9 ఇంచెస్ మనం పెట్టుకుంటాం. మనం దాని గురించి పెద్ద ప్రాబ్లం కాదు మనకి అది. అదేవిధంగా మనం షోకేస్ ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడైనా మనం షోకేస్ని పెట్టుకోవచ్చు. అంటే హాల్లో ఎప్పుడు కూడా షోకేసే ఉంటుంది, కబోర్డ్ ఉండదు. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా మనం షోకేస్ పెట్టుకోవచ్చు అన్నమాట. అంటే టీవీ పెట్టుకోవచ్చు, బొమ్మలు పెట్టుకోవచ్చు, ఏదైనా ఆర్టికల్స్ ఏదైనా మంచి అందంగా ఉన్నాయి పెట్టుకోవచ్చు. ఈ విధంగా షోకేస్కి ఎప్పుడు కూడా బరువు కింద తీసుకోవద్దు. అది పెద్ద బరువేం కాదు, లైట్ వెయిట్గా మనం పెట్టుకుంటాం కనుక పెద్ద బరువు కాదు. అదేవిధంగా ఏంటంటే మనం ఇప్పుడు షోకేస్లో హాలు అంతా అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే కిచెన్లో కబోర్డ్ అనేది ఎప్పుడు కూడా వెస్ట్ వైపు వస్తుంది అన్నమాట. లేదు కాదుకూడదంటే సౌత్లో కూడా డిజైన్ చేసుకోవచ్చు. కిచెన్లో టీవీ ఎవరు పెట్టుకోరు కనుక మనం ఏంటంటే ఇక్కడ సామాను పెట్టుకుంటాకి కబోర్డ్ తయారు చేస్తాం. ఇక్కడ కబోర్డ్ తయారు చేసుకుంటాం. మనం ఈ విధంగా చేసుకుంటాం. కబోర్డు సిబి అన్నమాట. సిబి అంటే కబోర్డ్ అన్నమాట, అర్థం దీనికి. కబోర్డ్ అని అర్థం అన్నమాట. ఇది షోకేసు, ఇది కబోర్డ్స్. ఈ రకంగా ఏంటంటే ఇంటి లోపల కబోర్డ్స్, షోకేసు, టీవీ పాయింట్ అనేది ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ హాల్లో ఇక్కడ టీవీ పాయింట్ పెట్టుకోవచ్చు, ఇక్కడ టీవీ పాయింట్ పెట్టుకోవచ్చు, ఇక్కడ టీవీ పాయింట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇలా పెట్టుకోవచ్చు టీవీ పాయింట్లు, మన ఇష్టం అన్నమాట. దానికి వాస్తు అనేది పెద్దగా వర్తించదు కనుక దాని గురించి కన్ఫ్యూజ్ అవసరం పని లేదని నేను వాస్తుపరంగా తెలియజేస్తున్నాను. మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి, మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి.